మా పెరట్లో బొప్పాయి చెట్టు అండి. ఒకే చెట్టు కానీ రెండు కొమ్మలుగా విభజించబడి ఒక కొమ్మకి విపరీతంగా కింద నుంచి పైదాకా కాయలు పడ్డాయి. పాపం ఆ బరువుకి తాళలేక ఆ చెట్టు రెండుగా చీలిపోయి కింద పడిపోయింది. ఈ చెట్టు కాయలు కోసుకొచ్చాను. చాలా బరువు ఉన్నాయి. 2-3 సార్లు తిరగాల్సి వచ్చింది. ఇంకా ఆ పడిపోయిన చెట్టుకి ఇంతకిన్ని కాయలు ఉన్నాయి. పచ్చి బొప్పాయిలు. ఇంకా ఇవి పక్వానికి రాలేదు పండుగగా తినటానికి. కానీ పచ్చి బొప్పాకాయల్ని సొరకాయ కూరలాగా వండుకుంటే చాలా మంచిదండి. పుష్కలంగా ఏ విటమిన్ ఉంటుంది. ముఖ్యంగా బాలింతలు, వాళ్ళ దగ్గర పాలు తక్కువగా ఉన్నాయి బిడ్డకి ఇవ్వటానికి అనుకున్న వాళ్ళు చక్కగా బొప్పాయికాయ కూర కనుక వండుకుని తింటే పుష్కలంగా వాళ్ళకి పాలు పడతాయి. ఈ కాయలన్నీ రేపు పంచాలి. ఎవరెవరికి ప్రాప్తం ఉన్నాయో ఎవరెవరికి ఎడతాయో మొత్తానికి రేపు అందరికీ పంచి పెడతాను.